నమస్తే అండి. ఇవాళ రెండో రోజు మనం ఇదిగోండి మా చెల్లయ్య అండి. ఈవిడ కాటరంగోన నుంచి వచ్చారు. అంటే మా తణుకు వెస్ట్ గోదావరి, కాటరంగోనేమో ఈస్ట్ గోదావరి. మాకు 100 కిలోమీటర్ల దూరం అండి. ఆవిడ నిన్న రీల్ చూసారట. చూసి తెస్తానండి అన్నారు. తెస్తానంటే మీరు వెయ్యి ప్రయాసాలకు ఇది అవ్వాలండి, ఎల్లుండేమో గణపతి పూజ, ఎందుకండి మీకు అంత శ్రమ అంటే ఆవిడ ఒకే ఒక మాట అన్నారండి. వాళ్ళంత బాధలు పడుతుంటే మనకు పూజ ఏంటి అన్నారు. నిజంగా నాకు అది హార్ట్ టచింగ్ అయ్యిందండి. ఆవిడ పాపం కష్టపడి అక్కడి నుంచి 40 చీరలు పట్టుకుని వచ్చారండి. ఒక ఆవిడ ఉదయం 5 గంటలకు బయలుదేరి ఇప్పుడు వచ్చారు. ఆవిడ స్వహస్తాలతో ఆవిడ తెచ్చింది ఆవిడే కడుతున్నారు అండి, ప్యాక్ చేస్తున్నారు. మా వారికి మేనత్త కూతురు అవుతారు, నాకేమో చెల్లయ్య అవుతారు అన్నమాట. థ్యాంక్స్ చెల్లయ్య, నువ్వు అలా వచ్చినందుకు. అయ్యో మనం చేసేది ఇదే కదా. దీంతో పాటు మళ్ళీ ఆవిడ 500 రూపాయలు కూడా ఇచ్చారండి. మీరు ఇంకొంటే దాంతోపాటు కొనండి అని. ఒక జిల్లా మారి ఆవిడ వచ్చి ఇచ్చినందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నానండి. మీకు దేవుడు మంచిగా చూడాలండి. కృష్ణయ్య, మీరు ఇంత కష్టపడి వచ్చారు. రేపు పండగన్నా కూడా శ్రమ పడకుండా. వాళ్ళ కష్టంలో మన దేవుడమ్మా, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అక్కడ. మనం చేసేది ఉడత భక్తి అంతే. అదే అలానే అండి, అలానే ఇందులో దిగుతా. అది ఆ రీల్ పెట్టకపోతే నాకు తెలియకపోను కదా. ఆ రీల్ పెట్టబట్టి నాకు తెలియబట్టి ఇదేనా నా ఒక్కదానిదే. ఇది నేను ఇంకా చెప్తే ఇంకా బోల్డ్ వచ్చింది. నాకు వెనకాల హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేక నా వరకే నేను తెచ్చా. చాలా సంతోషం అండి. కరోనాలో కూడా ఇలాగే చేసాం అందరికి. కరోనా పేషెంట్లు ముట్టుకుని కూడా చేసాం అందరికి. చేసేది ఇది ఒకటే, అంతే అంతే. మానవ ప్రయత్నం ఇది. అంతే. ఇది ఎవరికి దక్కితే వాళ్ళకి దక్కుతాయి. అంతే అండి. కొంతమంది అయినా ఊరట చెందుతారు. అంతే కదండి బాబు, ఇది ప్రకృతి వైపరీత్యం కదా. మనమే ఎవరు మానవులు తప్పిదం కాదు కదా ఇది. వాళ్ళు ఏం చేస్తాం. కదమ్మా. అంతే అంతే. సంతోషం అండి.